అందరికీ నమస్కారం. ఈరోజు కథ పేరు షాక్ ఇచ్చిన అమ్మాయి. చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం కోసం హైదరాబాద్కి వచ్చిన రోజులవి. మాదాపూర్లోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం వచ్చింది. అదే నా మొదటి ఉద్యోగం కూడా. కంపెనీ మాదాపూర్లో ఉండటంతో దగ్గరగా ఉంటుందని అదే ఏరియాలోని ఓ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో చేరాను. హాస్టల్ అంతా బాగోలేకున్నా ఆఫీస్కి దగ్గర, అందులోనూ అక్కడ చుట్టుపక్కల ఉండే హాస్టల్స్తో పోలిస్తే ఆ హాస్టల్లోనే కాస్త ఫీజు తక్కువగా అనిపించి ఇక వేరే దారి లేక, పైగా ఆఫీస్కి చాలా దగ్గరలో ఉండటం చేత అందులోనే చేరిపోయాను. నాకు 4వ ఫ్లోర్లో రూమ్ ఇచ్చారు. ఒక పక్క ఆఫీస్కి టైం అవుతుంటే మరో పక్క బాత్రూముల కోసం ఎదురు చూస్తూ టెన్షన్ పడటం ఎందుకని, సౌకర్యంగా ఉంటుందని మిగతా రూముల కంటే ఓ 500 ఎక్కువ ఫీజున్నా తప్పదని అటాచ్ బాత్రూమ్ ఉన్న రూమ్ తీసుకున్నా. నా అదృష్టం కొద్దీ నేనున్న ఫ్లోరు ఇంకా రూము మిగతా ఫ్లోర్ల కంటే కాస్త శుభ్రంగా ఉండేవి. మొదటిసారిగా నా స్నేహితులు ఎవరూ తోడు లేకుండా ఒక్కదాన్నే హాస్టల్లో చేరటం తొలుత కాస్త నాలో గుబులు భయం నిండుకున్నాయి. అసలే ఆ ఏరియాలో అమ్మాయిలు కొంచెం ఫాస్ట్గా ఉంటారని విన్నాను. అప్పటి వరకు ఇల్లు, కాలేజీ, స్నేహితులు అదే తెలుసు నాకు. స్నేహితులంటే బయట తిరిగే వాళ్ళం కాదు, గ్యాంగులో ఎవరైనా ఒకరింట్లో కలుసుకునే వాళ్ళం. అలా ఒక బౌండరీలోనే ఉన్న నేను ఇప్పుడు వీళ్లతో అడ్జస్ట్ అవ్వగలనో లేదోనని జంకు ఉండేది నాలో. అందులోనూ మా రూమ్లో 2 నార్త్ అమ్మాయిలే. భయంగా, మొహమాటంగా వారం గడిచింది. తర్వాత మెల్లిగా అలవాటు పడ్డాను. ఇక్కడ కూడా నా అదృష్టం కొద్దీ నా రూమ్మేట్ చాలా మంచివాళ్ళు. అసలే నార్త్ వాళ్ళు ఎలా ఉంటారో, వాళ్ళ అలవాట్లు వగైరా ఎలా ఉంటాయో చాలా హైరాణ పడ్డాను. కానీ 2 చాలా హుందాగా ఉంటూ వాళ్ళ పనేంటో వాళ్ళు చూసుకునేవారు. నేను వాళ్ళకంటే 3-4 ఏళ్ళు చిన్నదాన్ని కావటంతో నాపై కేరింగ్ చూపేవాళ్ళు. దాంతో నా మనసులోని అన్ని భయాలకు నెమ్మదిగా బయటకు నెట్టేశాను. ఇక రోజు ఆఫీస్కి వెళ్ళటం, నేరుగా హాస్టల్కి రావటం ఇలా గడిచిపోతోంది. ఒకరోజు రాత్రి డిన్నర్ చేసి నిద్రపోయాను. సుమారు 12 గంటలకి నా ఫోన్ మోగటంతో ఉలికిపాటుగా నిద్రలేచాను. ఎవరా అని చూస్తే ఆ కాల్ మా అక్క నుండి రావటం చూసి ఈ టైంలో ఎందుకు చేసిందబ్బా అనుకుంటూ కాల్ రిసీవ్ చేసుకున్నాను. పడుకున్నావా అని అడిగిందక్క. అవునక్క, చెప్పు అన్నాను నేను నిద్రమబ్బుగా. ఏం లేదే, తిరుపతికి వెళ్ళాం, రిటర్న్ అవుతున్నాం. మీ హాస్టల్ వైపు నుండుగానే వెళ్ళేది. అందుకే ఒకేసారి నీకు ప్రసాదం ఇచ్చేసి వెళ్దామని నేను, మీ బావ వస్తున్నాం. అక్కడికి దగ్గరలోకి వచ్చాక నీకు కాల్ చేస్తా, కిందకి వచ్చి ఉండగలవా? సరే అక్క అని చెప్పేసి కాల్ కట్ చేసి అక్క నుండి మళ్ళీ కాల్ కోసం ఎదురు చూస్తూ కాసేపు ఫోన్లో గేమ్ ఆడుతూ కూర్చున్నా. అరగంట తర్వాత అక్క కాల్ చేసి దగ్గరలోనే ఉన్నామంటే కిందకు వెళ్ళి, అది అర్ధరాత్రి కాబట్టి బయటకి వెళ్లకుండా లోపలే మెట్ల దగ్గర నిల్చొని వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నా. మెట్ల దారికి ఎదురుగా ఉండే రూమ్లో వాచ్మెన్ వాళ్ళ కుటుంబం ఉంటారు. నేను అలా వాళ్ళ కోసం చూస్తూ చిన్నగా మిగతా మెట్లు దిగుతున్నాను. ఇంతలో ఒక అమ్మాయి వాచ్మెన్ వాళ్ళ రూమ్ దగ్గర నుండి వచ్చి మెట్లెక్కుతూ నేను కనపడగానే ఒక్క క్షణం ఆలోచనగా నా ముఖంలోకి చూసింది. ఆ అమ్మాయిని ఇదివరకే హాస్టల్లో 2-3 సార్లు చూశాను. అయితే ఈ టైంలో ఈ అమ్మాయి ఇక్కడేం చేస్తుందబ్బా అని నేను కూడా ఆ అమ్మాయి వైపు ఆలోచనగా చూశాను. ఆ అమ్మాయి టక్కున తన చూపుని పక్కకు తిప్పి టకటకా మెట్లెక్కి పైకి
పైకి వెళ్ళిపోయింది. అయితే అలా నా పక్క నుండి వెళ్తున్నప్పుడు నేనొక్కసారిగా బిత్తరపోయి నిలబడిపోయాను. అసలు విషయం ఏమిటంటే ఆ అమ్మాయి అలా నా పక్క నుండి వెళ్తున్నప్పుడు తన నుండి సిగరెట్ పొగ వాసన గప్పున నా ముక్కు తాకింది. అసలే సిగరెట్ వాసన పడని నాకు అది చాలా ఘాటుగా నా శ్వాసలో కలిసి కడుపులో తిప్పేసినట్టయింది. ఒక్కసారిగా నా నిద్ర మత్తంతా వదిలిపోయింది. అంతే, ఒక 2 సెకండ్లు ఏమీ అర్థం కాలేదు. ఆ వాసన ఆ అమ్మాయి నుండి వచ్చిందా? చాచా, అలా ఎలా కుదురుతుంది? కానీ మరి ఇక్కడ మరెవరూ లేరు కదా, అందులోనూ తను వెళ్ళినప్పుడే కదా నాకు ఆ వాసన వచ్చింది. ఇలా పలు ఆలోచనలు, ప్రశ్నలు నా మెదడుని దాడి చేస్తుండగా కాస్త అయోమయంగా ఒక్కో మెట్టు దిగుతూ వెళ్తున్నాను. మెట్లు దిగగానే వాచ్మెన్ భార్య అక్కడికి వచ్చి నన్ను చూసింది. ఆ అమ్మాయి వెళ్ళడం నాకేదో అనుమానం రావటం బహుశా ఆవిడకి అర్థమైనట్లుంది. వెంటనే ఎవరికి చెప్పొద్దమ్మా, మేడంకి తెలిస్తే మా ఉద్యోగం పోతుంది. ఆ అమ్మాయి రోజు ఈ టైంకి ఇక్కడికి వచ్చి సిగరెట్ కాల్చి వెళ్తుంది. ప్లీజ్ అమ్మా, మేడంకి చెప్పొద్దు అంటూ బతిమిలాడింది. అంతేకాకుండా వాళ్ళకప్పుడప్పుడు అవసరాలకు డబ్బు కూడా ఇస్తుంది అని చెప్పింది. ఆవిడకి ఒక కొడుకు, కూతురు. చిన్నవాళ్లే, కానీ కొడుకు ఫిజికల్ హ్యాండిక్యాప్. భార్య, భర్త, పిల్లలు వాళ్లకు చేతనైనంత పని చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు. అలాంటి వాళ్ళ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని నేనిక ఏమీ అనలేకపోయాను. పైగా నేనక్కడ కొత్త, అందుకే ఇక చూసి చూడనట్టు వెళ్ళిపోవాల్సొచ్చింది. కానీ అమ్మాయిలు ధూమపానం చెయ్యటమనేది అప్పటి వరకు కేవలం సినిమాల్లోనే చూసిన నేను నిజ జీవితంలో కూడా స్మోక్ చేసేవాళ్ళున్నారా అని అసలు నమ్మలేకపోయాను. చాలా ఆశ్చర్యంగా అనిపించింది. వామ్మో, ఇంత షాక్ ఇచ్చిందేంటి ఈ అమ్మాయిని మనసులోనే అనుకుంటూ నిలబడిన నేను మా అక్క కాల్ వచ్చేసరికి నా ఆలోచనల్లోంచి తేరుకొని కాల్ రిసీవ్ చేసుకొని అక్క వాళ్ళు హాస్టల్ దగ్గరికి వచ్చామంటే వెళ్ళి ప్రసాదం తీసుకుని తిరిగి నా రూమ్కి వెళ్ళిపోయాను. కొద్దిసేపు మళ్ళీ ఆ అమ్మాయి గురించే ఆలోచనలు. ఒక నిట్టూర్పు వదిలి నిద్రలోకి జారుకున్నాను నేను. ఇలా ధూమపానం ఒక్కటేనా, ఈ మధ్య మద్యం కూడా విచ్చలవిడిగా తాగేస్తున్నారమ్మాయిలు. సూటిగా మాట్లాడితే నేడు మద్యం కోసం బార్ల ముందు ఆడవాళ్లు కూడా క్యూలో నిలబడడం చూస్తే మన విలువలు ఎంత జిగదారిపోతున్నాయో తెలుస్తుంది. ఈ కాలంలో అన్ని రంగాల్లో మగవాళ్లతో పోటీ పడుతున్న ఆడవాళ్లు ఇలాంటి అలవాట్లలో కూడా పోటీ పడుతున్నారేమో అన్నట్లుగా తయారయ్యింది నేటి పరిస్థితి. దానికి తోడు సినిమాల్లో అది పెద్ద పెద్ద హీరోయిన్లు సైతం ఇటువంటి అలవాట్లను ప్రోత్సహిస్తూ స్క్రీన్ మీద నటించడం నాకెప్పుడు మరింత ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది. ఎటు వెళ్తుంది మన సమాజం? పాశ్చాత్య అలవాట్ల మోజులో పడి ఆడవాళ్ళని చూస్తే చేతులు జోడించి నమస్కరించే రోజులు పోయి వేలెత్తి చూపే రోజులకు దారి తీయటానికి కారకులెవరు? ఇలాంటి పరిస్థితిని మనమే చేతులారా తెచ్చుకున్నామనిపిస్తుంది. ఇప్పుడే ఇలా ఉంటే ఇక ముందు తరాలు ఇంకెలా ఉంటాయోనని ఆలోచిస్తేనే ఒక రకమైన అలజడి కలుగుతుంది నా మనసులో. ఇంత మంచి కథను మనకు అందించిన స్ఫూర్తి గారికి ధన్యవాదాలు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.